రాష్ట్రంలో ప్రభుత్వం అనుసరిస్తున్న మద్యం పాలసీపై బెల్ట్ షాపులపై అక్రమ మద్యంపై జై భీమరావు భారత్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు జడ శ్రవణ్ కుమార్ నిప్పులు చెరిగారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు ప్రభుత్వ శాఖల పనితీరుపై మండిపడ్డారు. ప్రభుత్వం ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టి అక్రమ సంపాదన కోసం తెగబడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశ్నిస్తే అధికారం పార్టీ నేతల దాడులకు పాల్పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. జై భీమరావు భారత్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జడ శ్రవణ్ కుమార్ మంగళవారం గాంధీనగర్లోని తన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలో కల్తీ మద్యం ఏరులై పారుతోందని, లెక్కకు మించి బెల్ట్ షాపులు నడుపుతూ ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెడుతున్నారన్నారు. ముఖ్యమంత్రి, మంత్రులు వాటాల కోసం కల్తీ మద్యాన్ని అరికట్టడం లేదన్నారు. ప్రతి కార్నర్ లో కూడా ప్రకృతిని దోచుకుంటున్నారు, ప్రజలను దోచుకుంటున్నారు, వ్యవస్థలను దోచుకుంటున్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు లేకుండా చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అన్ని అబద్ధాలతోటి, ఉద్యోగాల కల్పన అబద్ధం, ఉపాధి కల్పన అబద్ధం, కంపెనీలు తీసుకొచ్చింది అబద్ధం, ఈ రాష్ట్రానికి ఆర్థికంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామనేది అబద్ధం, లా అండ్ ఆర్డర్ అబద్ధం, పోలీసులు మొత్తం మీ చేతుల్లోనే, రెవెన్యూ మొత్తం మీ చేతుల్లోనే, వ్యవస్థ మొత్తం మీ చేతుల్లోనే, ఆఖరికి న్యాయస్థానాలు కూడా మీ చేతులు పెట్టుకొని మొత్తం దోచుకున్నందుకు దీనికోసం రండి. ఎవరైనా సరే ఈ చీప్ లిక్కర్ లో ఉన్న బార్ కోడ్ ని స్కాన్ చేసి దీని డీటెయిల్స్ చూపిస్తే ఇంకొకసారి నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం లిక్కర్ పాలసీ మీద నేను ప్రెస్ మీట్ పెట్టాను. దిస్ ఈజ్ మై ఓపెన్ ఛాలెంజ్. నేను దీన్ని స్కాన్ చేస్తున్నా. ఇది స్కానింగ్ వచ్చిందండి. ది ఇమేజ్ షోస్ ఏ 2 డిస్కంక్షల్ బార్ కోడ్ which is commonly known as a QR code. The text next to so and so is likely to the data encoded with the code. ఇది కోడ్, ఇది వ్యక్తి తాగే లిక్కర్ మీద. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రీమియర్ క్వాలిటీలో, లేకపోతే ఒక పెద్ద ఆఫీసరో, లేకపోతే ఒక నెలకి, ఒక రోజుకి, లేకపోతే ఒక వారానికి 3-4 వేల రూపాయలు పెట్టి ఒక టీచర్స్ విస్కీయో, లేకపోతే వ్యాట్ 69 ఇట్లాంటి కొనగలిగేటువంటి స్థాయి ఉన్నటువంటి ఒక స్థాయి ఆఫీసర్సో, లేకపోతే ఒక స్థాయి మద్యానికి అలవాటు ఉన్నటువంటి వ్యక్తులు రమారమి తాగే పర్సంటేజ్, ఇలాంటి వాటి మీద వచ్చి పొద్దున్న లెగిస్తే ప్రజెంటేషన్ ఇస్తావా? ఇప్పుడు రా, ఈ లెక్కర్ మీద ప్రజెంటేషన్ ఇయ్యమ్మా. వచ్చి ప్రజల ప్రాణాలతో చెలగాట మారుతున్నటువంటి లిక్కర్ మీద ప్రజెంటేషన్ ఇవ్వు తల్లి. వచ్చి ఒక హోమ్ మినిస్టర్ కదా, ఏమైపోయినాడు కొల్లు రవీంద్ర? నిన్నటి నుంచి ఎక్సైజ్ మంత్రి. రాష్ట్రంలో ఇంత ఇల్లీగల్ లిక్కర్ వ్యాపారం, వేల కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుంటే డబ్బులు సంచులు దోచుకొని సాయంత్రానికి ఒక ఇన్నోవా కారులో 10 కోట్లు 20 కోట్లు దోచుకొని గోడౌన్లో దాచిపెట్టుకుంటున్నాడు కదా కొల్లు రవీంద్ర. మినిస్టర్ ఫర్ ఎక్సైజ్ ఏమీ మాట్లాడట్లేదు, మీ మంత్రులు ఏం మాట్లాడటం లేదు. సగం షేర్ ఒక సాధారణమైనటువంటి కూలి పని చేసుకున్నటువంటి ఒక వ్యక్తి సాయంత్రానికి తనకున్నటువంటి అలవాటుతోనో, ఏ కారణాల చేత అలవాటు వచ్చిందో నాకు తెలీదు, ఆ అలవాటు నేను సమర్థిస్తానా వ్యతిరేకిస్తానా అది తర్వాత విషయం. బట్ ఏదేమైనప్పటికీ అఫీషియల్గా మద్యాన్ని మీరు అమ్ముతున్నారు కాబట్టి ఈ మద్యాన్ని తాగే వాళ్ళ యొక్క సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది. కాబట్టి 16 సంవత్సరాలు వచ్చింది అంటే పల్లెటూరులో, మీకు చెబితే నమ్మరు. నాకు ఈ మధ్యకాలంలో ఒక 4-5 రోజుల క్రితం నేను ఒక ఫ్రెండ్తో మాట్లాడుతున్నప్పుడు చెప్తున్నాను, పత్తిపాడు, ఏలేశ్వరం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ అంటే వాళ్ళిద్దరు ఒక స్కూలు పిల్లలు. నారా లోకేష్ చెప్పినట్టు చంద్రబాబు నాయుడు అంటాడు, నారా లోకేష్ అప్పుడు చంద్రబాబు నాయుడు అయిపోతే సాయంత్రానికి చంద్రబాబు నాయుడు దిగిపోతాడు. కాబట్టి ఈయన ధృతరాష్ట్రుడి పరిపాలనలాగా, భీష్ముడు కాదు, ధృతరాష్ట్రులు అంటే దుర్యోధనుడి తండ్రిలాగా, ధృతరాష్ట్రుడి పరిపాలనలాగా, ధృతరాష్ట్రుడిలాగా చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేస్తున్నాడు. దుర్యోధనుడు ఏం చెబితే దుర్యోధనుడు అలాగే ఈయన కూడా ధృతరాష్ట్రుడి పరిపాలన చేస్తున్నారు. కాబట్టి సరే వాళ్ళిద్దరిని ఒక స్కూల్ని కట్టేద్దాం. మరి మీరే ఏమైపోయినారు? మీరు కూడా గాంధారీలాగా కళ్ళకి గంతలు కట్టుకున్నారు. ఎందుకు అంటున్నా నేను. అంటే ధృతరాష్ట్రుడు రాష్ట్రం దేనికోసం మీకు అధికారం ఇచ్చింది 164 సీట్లతోని ప్రశ్నించొద్దా? ప్రశ్నించాల్సిన బాధ్యత లేదా? రాష్ట్ర ప్రజలు ఒక్కసారి ఆలోచించుకోరా. మన బిడ్డే తాగుడుకు వ్యసనానికి బలైతే, మన ఇంట్లో మన తండ్రి పొద్దున పోతున్నాడు, సాయంత్రానికి 1000 రూపాయలు కాయ కష్టం చేసి సంపాదిస్తున్నాడు. వచ్చేటప్పుడు సాయంత్రానికి బార్ షాప్కి వెళ్ళిపోయి ఇదిగో ఇట్లాంటి బాటిల్స్, ఒక 2 బాటిల్స్ కొనుక్కొచ్చుకొని తాగుతున్నాడు. సరే, ఇంతకు ముందు అంటారా
తాగుతాడు. మీరే వినండి. మొదటి తప్పిదం కింద 5 లక్షల రూపాయలను జరిమానాగా విధిస్తామని, ఆ తర్వాత కూడా ఇదే తప్పు చేస్తే షాపు లైసెన్స్ రద్దు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినా అక్రమార్కులు వెనక్కి తగ్గడం లేదు. ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేస్తూ విచ్చలవిడిగా బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో గుట్టుగా కొనసాగుతోన్న బెల్ట్ షాపుల భాగోతాన్ని స్థానిక ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ పట్టబయలు చేశారు.